గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న మామిడి చెట్టు యొక్క మామిడికాయలతో మేము పచ్చడి పడుతున్నాం అనమాట. సో ఆఫ్టర్ మా మ్యారేజ్ ఫస్ట్ టైం అనమాట మేము పచ్చడి పట్టడం. సో ఇప్పటివరకు ఎప్పుడు మేము ట్రై చేయలేదు, పచ్చడి ఎప్పుడు పట్టలేదు అనమాట. సో అమ్మ వాళ్ళు పట్టి పంపిస్తారు, లేదా మామయ్య వాళ్ళు పడతారు అంతే. సో ఇప్పుడు మేము కొత్తగా మా ఫ్యామిలీకి మాత్రం మేము పచ్చడి అనేది పట్టడం జరిగింది. సో ఎలా అంటే మామిడికాయలు మా ఇంటి దగ్గర ఉందన్నమాట చెట్టు. సో మా చెట్టు మేమే కట్ చేసుకొని, సో అవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మా పెద్దంతో కలిపించాను నేనైతే పచ్చడి. సో ఎలా కలిపామనేది సో డీటెయిల్డ్గా నేను ఈ వీడియోలో అప్లోడ్ చేశాను. సో కొత్తగా పచ్చడి పట్టే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్గా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. సో ఇవైతే మా చెట్టు మామిడికాయలు అనమాట. సో సొంతంగా మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు దగ్గరే కాయలు తీసుకొని వాటిని నీట్గా కట్ చేసుకున్నాము. సో నేను మా హస్బెండ్ దగ్గరుండి ఇద్దరం కలిపి చేసామన్నమాట ప్రతి పని కూడా. సో మా హస్బెండ్ నాకు ఎంతో సపోర్ట్గా ఉన్నాడు. సో మొత్తం పని నా మీద వదిలేయకుండా పాపం చాలా హెల్ప్ చేశాడు నాకు. సో ఇద్దరం కలిసి చేసుకున్నాం. సో కలిసి అంటే కలిసి సో మేము ఇద్దరమే కలిసి చేసామన్నమాట. ఇద్దరం కలిసి పని చేసుకున్నాము తల పని. మా ఆయన ఎక్కువ కట్ చేశాడు నాకన్నా, నిజంగా ఎక్కువ పని మా ఆయనే చేశాడు. సో ఎందుకంటే పచ్చడి ఎక్కువ తినేది మా ఆయనే. సో అందుకని చెప్పేసి ఇద్దరం కలిపి చేసామన్నమాట. సో మా పచ్చడి ఎలా వచ్చిందనేది లాస్ట్ వరకు చూడండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అక్క అది మొలకొద్దని తెచ్చుకున్నావు అక్క. కుయిండల్లా చింతపండు వేసి పెంచింది నేను రాని ఇటుకోండి ఇంకా తొక్కి కూడా వేసేస్తున్నాడు చూడండి, నీట్గా పోతున్నాం అని చెప్పి. అదే అదే బాగుతుంది ఎర్రచొక్కని. ఆపివేయను అక్క. ఇంకా 2 నిమిషాలు కూడా ఒక 10 నిమిషాలు అంటున్నాను. కలుపుతూ ఒక 7 నిమిషాలు అయితే వాచ్ చిన్న చిన్న వీడియోలు అప్పుడు చెప్తే వాచ్ చెప్పాలి పెద్దగానే వీడియోలు అప్పుడు. అందే చూడండి ఏంటండి అక్క నన్నేనా అదే ముక్కలుగా ఉన్నాం. పింక్ కలర్ అబ్బంది ఉంటాయి ఇంకా కొత్తది లేదా అయిపోయింది తెచ్చుకోవాలి. చాలు దేనికి
వేసేస్తా లోపల ఏదో వేసేస్తా. అలాగైతే నేను నీట్గా వస్తాను. చిరగ్గా ఉండాలి. అలాగుంటే చాలు నాన్న మాకు. అదే అనేది చిన్నగా ఇంకా చిన్నగానా? మరి ఉల్లిపాయలు అంతలా వస్తుంది. కనీసం నోటికైనా తగలాలి కదా నాన్న. ఉప్పా ఎంత? ఎన్ని డబ్బాలా? 3 డబ్బాలా? 1 డబ్బా ఆవు పిండి. ఆవు పిండి డబ్బాన్నర. మెంతిపిండి కొంచెం, ఒక అరడబ్బా. పావు కేజీ కారం. కారం ఎన్ని డబ్బాలు? 1 డబ్బా ఉప్పు, పావు కేజీ ఎల్లుల్లిపాయలు. 3 డబ్బాలు. 3 డబ్బాలు కారం. మూడు డబ్బాన్నర కారం. 3 డబ్బాన్నర. కొంచెం పసుపు పడితే మంచిది.
సరిపోయిందా? సో పచ్చడి అయితే ముందైతే ప్లాస్టిక్ బకెట్లో పెట్టామన్నమాట. ఎందుకంటే మా పచ్చడి జాడి పైన ఉంది. సో అప్పుడు తీయడానికి మా హస్బెండ్ లేరనమాట, పక్కకి అంటే పని మీద బయటికి వెళ్ళారు. సో తర్వాత 3వ రోజు మళ్ళీ మా పెద్దమ్మ కలిపి జాడీలో పెట్టిందనమాట ఈసారి. సో జాడీలో పెట్టిన తర్వాత నీట్గా క్లాత్ వేసి కట్టేసి లోపల పెట్టేసుకున్నాము. సో మీ సైడ్ పచ్చడి ఎలా కలుపుతారనేది నాకు కామెంట్ చేయండి. అండ్ నా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నన్ను సపోర్ట్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్. మీ లైక్ అండ్ కామెంట్ కూడా నాకు కొంచెం హోప్ ఇస్తుంది అనమాట ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.